మాతృదేవోభవ. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. ఈ క్షణంలో జరుగుతున్న ఘట్టాలలో, సైన్యం పరాక్రమిస్తున్న సందర్భంలో, వ్యూహాత్మక విజయాలు సాధిస్తున్న సందర్భంలో నాకు ఈ ప్రార్థనే మాతృ ప్రార్థన కంటే చాలా ముఖ్యం అనిపిస్తోంది. దేశమాతృ ప్రార్థన మాతృ ప్రార్థన కంటే ఎప్పుడూ ఉన్నతమైంది. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ గేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 727వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మన భారతదేశం విద్యాబుద్ధుల విషయంలో సాక్షాత్ సరస్వతీదేవి. ఏమైనా లోపాలుంటే మనం సరిచేసుకుని ఆ అత్యున్నత స్థితిని మళ్ళీ సాధించాలి. నలంద విశ్వవిద్యాలయంలో దేశాల విద్యార్థులు 10,000 మంది ఉండేవారు. దేశ విదేశీ అధ్యాపకులు సహా 3,000 మంది ఉండేవారు. మన విశ్వవిద్యాలయాలు సరస్వతీమాత కృప వల్ల ఆ స్థాయికి ఎదగాలని మనం కోరుకుందాం. విద్య బాగుంటేనే దేశభక్తి కలిగినటువంటి పౌరులు తయారవుతారు. దేశభక్తి దైవభక్తి లేకుండా జీవితం వృధా అయిపోవడం ఖాయం. ఆ రెండూ లేకపోతే దేశభక్తి దైవభక్తి ఉంటేనే అది జీవితం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ గేహమందు స్నేహము. మన తల్లి దేహమే మనకి గేహం. ఈ భారతమాత శరీరం అంటే భారతదేశ భూభాగమే మనం అందరం ఉండే ఇల్లు. అందులో మన స్నేహమే, అందులో మన ప్రేమే, అందులో స్నేహం. స్నేహం అంటే నూనె అని కూడా అర్థం ఉంది. మరి ఇంట్లో దీపం ఉండాలిగా, దీపం లేని ఇంట్లో ఉండకూడదుగా. ఆ భారతదేశం అనే గృహంలో మనం వెలిగించాల్సినటువంటి దీపం ఏమిటి అంటే ప్రేమ దీపం. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ గేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. ఎప్పుడూ మనం ఎవరి మీద యుద్ధం ప్రకటించలేదు. ఎవరైనా మన రెచ్చగొడితే చూస్తూ ఊరుకోలేదు. ఏ పార్టీ దేశాన్ని పరిపాలించినా సరే అందరూ భారతమాత వైభవానికే కట్టుబడ్డారు, భారతమాత పౌరుషానికే కట్టుబడ్డారు. ఇది మనం చాలా సంతోషించాల్సిన విషయం. మన రాజకీయ పరిపాలనలో కూడా 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఒక్కరోజు కూడా సైన్యం పరిపాలనలో లేదండి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల పరిపాలనలో ఉంది. మనకి పక్కలో బల్యంగా మారినటువంటి దుర్మార్గపు దేశాలు పాకిస్తాన్ లాంటి వాటికంటే ఇది ఎంత గొప్ప విషయం అండి పోల్చుకుంటే. అక్కడంతా సైనిక పాలనే, ఇక్కడంతా ప్రజాపాలనే. ఎంత క్రమశిక్షణ కలిగిన సైనికులు ఉన్నారు, ఎందరు వీరులు ఉన్నారు మనకి. కారణం మన భారతీయత మానవత్వయుత, మానవతావాద సిద్ధాంతమే, సమగ్ర మానవతావాద సిద్ధాంతమే మన సిద్ధాంతం. మన జాతి ధీయుత, ప్రతిదీ బుద్ధితో వ్యూహాత్మకంగా ఆలోచిస్తాం మనం. నరేంద్ర మోడీ విదేశాలు బాగా తిరుగుతూ ఉంటే రకరకాలుగా అనుకున్నాం, ఏమిటో బ్రహ్మచారి కాబట్టి తిరుగుతున్నాడా అని. అగో ఆ పర్యటనల ఫలితాలు ఈవేళ కనపడుతున్నాయి. ఏకాకి అయిపోయింది మొత్తం పాకిస్తాన్. ఏకాకి ఏ తీస్తే కాకే. ఇంకా భారతదేశం గరుత్మంతుడు, శ్రీ మహావిష్ణువుకు వాహనం, 10 సార్లు అవతారం ఎత్తాడు ఇక్కడ స్వామి. ఈ గరుత్మంతుడి ముందు ఆ కాకే నిలబడుతుంది. దాని బతుకు కాకే, బుద్ధి కాకే. ఇప్పుడు తెలుస్తుంది ఆ పర్యటన ఫలితాలు ఏమిటో. అందరి మద్దతుని, ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి 7 దేశాల్లో అన్ని దేశాల మద్దతుని మనం పొందగలిగాం. పాకిస్తాన్ని ఏకాకించేయగలిగాం, సార్క్ సదస్సును రద్దు చేయగలిగాం. ఎందుకు మరి ఊరికే కడుపులో కత్తులు పెట్టుకుని కరచాలనం చేసుకోవడం?
ఏదైనా చిత్తశుద్ధి ఉండాలి. అందుకని ఆ మహనీయమైన వ్యూహ రచన మనం స్నేహానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మన ప్రధానమంత్రి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి వస్తూ అనుకోకుండా ఆయన పుట్టినరోజు నాడు ఆగి అక్కడికి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులందరినీ కలిసి శుభాకాంక్షలు చెప్పారు. వారి అమ్మగారికి చీరబెట్టి వచ్చారు. ఆ మర్యాద ఎక్కడ నిలబెట్టుకున్నారు? అంచేతను మనం బాగా ఆలోచిస్తాం వ్యూహాత్మకంగా. బుద్ధి ఏం తేడలేదు, తెలివితేటలు. ఎందుకంటే మహాకావ్యాలు వెలిసినటువంటి భూమి మీద కాళిదాసు లాంటి వాడిని యావత్ ప్రపంచ సాహిత్యంలో చూపించమనండి. ఒక అభిజ్ఞాన శాకుంతలం లాంటి నాటకం ఒక్కటి షేక్స్పియర్ నాటకాలు మొత్తంలో చూపించమనండి. అసలు ఆ వ్యూహాత్మకత, ఆ మలుపులు, ఆ శిల్పం, ఆ నిర్మాణం, ఆ భాష అన్నీను, ఆ సామాజికంగా సాధించిన ప్రయోజనం కూడా. మన నాటకాలు సామాజిక ప్రయోజనం సాధించాయి. ఊరికి పాత్రలు చిత్రించడం మనస్తత్వ ఘర్షణ కాదు, సామాజిక ప్రయోజనం సాధించాలి. రామాయణ భారతాలు ఆ సామాజిక ప్రయోజనం సాధించాయి కాబట్టి ఎప్పటికీ మిగిలి ఉన్నాయి. అలాంటిది మన కవిత. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన మహర్షులు వశిష్ఠుడి నుంచి చాణక్యుడి వరకు కూడా మహర్షులే. మనకి అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు బుద్ధిరీత్యా మహర్షి. రాజకీయ వ్యూహాలుంటే ఉండొచ్చు, బుద్ధిరీత్యా మహర్షి. అందుకే అంత గొప్ప చంద్రగుప్త సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి చాణక్యుడు పూరిపాకలో ఉన్నాడండి. పూరిపాకలో ఆయనేమి దివ్య భవనాల్లో లేడు. విశాఖదత్తుడు ముద్రా రాక్షస నాటకంలో వర్ణించాడు. ఉపలశకలమేతద్భేదకం గోమయానాం వటుభిరుపహృతానాం బర్హిషాం స్తూపమేతత్ శరణమపి సమిద్భిః శుష్యమాణాభిరాభికి విరమిత పటలాంతం జీర్ణకుడ్యం దదర్శ. ఎండిపోయిన పేడ ముద్దల్ని కాస్త మళ్ళీ చిదుముకుందుకు అక్కడ చిన్న రుబ్బురోల పత్రం లాంటివి తప్పితే ఆ ఇంటి ముందు ఏం లేదుట. శిష్యులు తెచ్చినటువంటి దర్భలని పోగుబెట్టారట గడ్డి మోపులాగా. అదే ఆయన ఆస్తి. సమిధులు తెస్తే అవి ఇంటి చూరు మీద ఎండబెట్టారట, వేరే చోటు లేక. లోపల పాకలో ఆయన ఉంటున్నాడు. పంచయజ్ఞాలు చేసినటువంటి మహాబ్రాహ్మణుడు, మహామేధావి. అంతటి వాడు అంత సామాన్యంగా జీవించాడు. చంద్రగుప్తుడు కబురు చేస్తే భటుడు వెళ్ళి ఆశ్చర్యపోతాడు, ఇదే ఒక మహామంత్రి జీవితం అని. నేర్చుకోవాలి మనం ఇవాళ మంత్రులు, నాయకులు కూడా ఎలా జీవించాలో, ఎంత ఆదర్శంగా జీవించాలి. పై స్థానానికి ఎదుగుతున్న కొద్దీ నిరాడంబరత పెరగాలి. అదే ప్రజలకి మనల్ని చేరువని చేస్తుంది. అలాంటి జీవితం గడిపాడాను. అటువంటిది చూశాడు. శరణమపి సమిద్భిర్ శుష్యమాణాభిరాభికి విరమిత పటలాంతం. ఆ ఇంటి చూరు ఎలా వంగి ఉంది అంటే దేశం ముందు వంగినటువంటి చాణక్యుడిలాగే, దైవం ముందు వంగినటువంటి చాణక్యుడిలాగే వంగి ఉంది అన్నారు. జీర్ణకుడ్యం దదర్శ. ఒక పేద కుటీరం అండి చాణక్యుడు అన్నది. వశిష్ఠుడు అన్నది ఒక ఆశ్రమం అండి. అంత గొప్ప రాజ్యాన్ని వదిలేసి తపోవన జీవనం గడిపినటువంటి విశ్వామిత్రుడు ఒక పూరిపాకలో ఉన్నాడండి. అదండి భారతదేశం. వాళ్ళ ఔన్నత్యాలు. ఒక మాటే ఇంగ్లీష్లో మన దాని గురించి చెబుతారు, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. సాధారణ జీవనం, అసాధారణ భావనం, అదే భారతీయత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మనం సంపదలు వృద్ధి చేసుకోవాలంటే దేశం బాగుండాలన్నా, దేహం బాగుండాలన్నా చిత్తశుద్ధి ఉండాలి. కనీసం ప్రధానమంత్రి విజ్ఞప్తిని పురస్కరించుకుని 50,000 కోట్ల నల్లధనమైనా బయటపెట్టారు వారి కృతజ్ఞతలు దేశం తరఫున. అదే చిత్తశుద్ధి. ఇంకా ఎంతో ఉంది, వస్తుంది. మన వాళ్ళు కాస్త ఆలస్యంగా స్పందిస్తారు, కాస్త అవసరాన్ని బట్టి, ఒత్తిడిని బట్టి కూడా స్పందిస్తారు. ఎందుకంటే మనం దేవుడి దగ్గర దీపం పెట్టేటప్పుడు సాధారణంగా వెంటనే వెలగదు. కాస్త ఒత్తి నలిపితే కానీ దీపం వెలగదు. మన జీవితాలు కూడా కాస్త ఒత్తి నలుపుతూ ఉండాలి. అప్పుడే మనం గట్టిగా అన్ని చేస్తాం. నెమ్మదిగా చెబితే చెయ్యం. మన దేశంలో కాస్త ఒత్తి నలిపేవాడు చాలా ముఖ్యం. ఎందుకంటే మన దీపారాధనలోనే ఉంది ఆ ఒత్తి నలపడం. నలిపితే కానీ అది వెలగదు, నలిపితే కానీ మనం పని చేయం. అందుకని కాస్త ఉండాలి. అటువంటి జీవితం, అటువంటి చిత్తశుద్ధిని సాధించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందుగా చాలా ఆనందంగా ఇవాళ నేను సైనికులకి సవినయంగా, సభక్తికంగా నమస్కారం చేస్తున్నాను. వారిది సామాన్యమైన త్యాగం కాదు. యాగము వీర సైనికుల త్యాగము ప్రాణ సమాన సంస్కృతి త్యాగము. ఈ పద్యం కూడా సాగర ఘోష కావ్యంలోది. యాగము వీర సైనికుల త్యాగము ప్రాణ సమాన సంస్కృతి త్యాగము మంచు ముక్కలకు అంకితమైన ప్రియానురాగ పుంభోగము
మంచు ముక్కలకు అంకితమైన ప్రియానురాగపున్ భోగము జాతి గువ్వకై పొంగిన కండలనిచ్చు ఆ శిబిత్యాగము జాతి గువ్వకై పొంగిన కండలనిచ్చు ఆ శిబిత్యాగము వ్యర్థమౌనకో ఆ శిబిత్యాగము వ్యర్థమౌనకో సదా భరతావని ఖ్యాతి పెంచడిన్ సదా భరతావని ఖ్యాతి పెంచడిన్. జై హింద్. సైనికుల త్యాగం సామాన్యమైంది కాదండి. మనం మన పిల్లల్ని సైన్యంలోకి పంపించలేకపోయినా ముందు పిల్లలకి చెప్పవలసింది ఏమిటంటే వాళ్ళు త్యాగం చేస్తుండడం వల్లే మనం ఎక్కడున్నాం. మనం రైలు ఎక్కుతుంటే ఒక సైనికుడు కనపడితే నమస్కారం చేయాలండి. నిస్సందేహంగా నమస్కారం చేయాలి. పిల్లల చేత చేయించాలి. ఆయన వల్ల మనం బాగున్నావురా ఆయనకి నమస్కారం చేయి అని చెప్పాలి. అప్పుడు సైనికులు వీరోచితంగా పోరాడతారు. మన వాళ్ళనే విసుక్కుని కసురుకుని వీళ్ళూరికే ఏదో తింటూ కూర్చున్నారు, ఎప్పుడో కానీ యుద్ధాలు రావు, వీళ్ళకేమో ఇది ఇది అని అనుకునే భావాలు మనస్సులో ఉండి అవే మాటలు పిల్లల దగ్గర అంటూ ఉంటే మన స్వార్థాలు, మన సంపాదనలు, మన మెడిసిన్లు, మన ఇంజనీరింగ్లు, మన విద్యలు, మన వ్యాపారాలు చూసి వాళ్ళ కన్ను కుట్టి మనం ఎందుకే దేశం కోసం ఇంత త్యాగం చేయాలనే భావానికి వస్తారు. అది చాలా ప్రమాదకరమైన భావన. ఇవాళ మన వాళ్ళు ఆ మెరుపు దాడుల్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా వెనక్కి రాగలిగారు. విజయవంతంగా విజయ దర్హాసాలతో వెనక్కి వచ్చి భారతమాత పాదాలను పూజించగలిగారు అంటే వాళ్ళకు ఇచ్చినటువంటి మనోధైర్యం ప్రధానమంత్రి ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, అంతేకాదని ప్రతిపక్షాల వారికి కూడా మనం నమస్కారం చేయాలి. ఎటువంటి మాట లేకుండా, సన్నాయి నొక్కులు లేకుండా సమర్థించారు. కావలసింది అది. మిగిలినప్పుడు ఏవో మన రాజకీయాలు మనకుంటాయి. భారతంలో ధర్మరాజు చెప్పిన మాటే పరై పరిభవే ప్రాప్తే వయం పంచోత్తరం శతం పరస్పర విరోధేతు వయం పంచశతం చతే అన్నాడు ఆయన. ఘోషయాత్ర సందర్భంలో దుర్యోధనుడిని చిత్రసేనుడు అనే గంధర్వుడు బంధించి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆ సైన్యం అంతా వచ్చి కాళ్ళ మీద పడితే ధర్మరాజు భీమార్జునుడిని వెళ్ళి దుర్యోధనుడిని విడిపించమన్నాడు. ఎంత దుర్మార్గాలు చేశాడు అప్పటికి దుర్యోధనుడు. కట్టుకున్న ఇల్లాలని వస్త్రాపహరణం చేసిన వాడికి ఆపదొస్తుంటే ఎవడెళ్ళి కాపాడుతాడండి? ఈ భర్త వెళ్ళి కాపాడమా? ఎంత దారుణం అసలు ఆలోచిస్తే మామూలుగా. కానీ ధర్మరాజు తత్వం అది కాదు. ఒక్క మాట అన్నాడు ఆయన, పరై పరిభవే ప్రాప్తే వయం పంచోత్తరం శతం ఆ పరస్పర విరోధేతు వయం పంచశతం త్యతే. అబ్బాయి భీమసేన, మనలో మనకి విరోధాలు వస్తే పాండవులకి కౌరవులకి వాళ్ళు 100 మంది, మనం 5గురమే, మనం వేరే దెబ్బలాడదాం ధర్మం కోసం, తప్పులేదు. మనకు అన్యాయం జరిగితే దెబ్బలాడదాం. కానీ పరై పరిభవే ప్రాప్తే వయం పంచోత్తరం శతం అంటాడు వ్యాసుడు భారతంలో. ఎంత గొప్ప శ్లోకము. ఇతరులు మన మీదకు దాడి చేసినప్పుడు, మన వాడిని ఇతరులు పట్టుకెళ్ళినప్పుడు మనకి వాడికి ఎన్ని విభేదాలున్నా మనం విడిపించాల్సిందే. ఎందుకంటే మన తమ్ముడు. కారణం వయం పంచోత్తరం శతం. మనం 105 మందివి, 5గురం కాదు. మనం 105 మంది. మనకి ఒక్కగానొక్క ఆడపడుచు దుస్సల. తన అన్నగారు బంధితుడై ఆ దుస్సల కన్నీళ్లు పెడితే మన చెల్లెలు కన్నీళ్లు పెట్టినట్టు కాదు. భానుమతీదేవి కన్నీళ్లు పెడితే ద్రౌపదీదేవి కన్నీళ్లు పెట్టినట్టు కాదు. వెంటనే వెళ్ళండి అంటే భీమార్జునుల అభిప్రాయాలు ఎలా ఉన్నా ధర్మరాజు మాట గౌరవించి వెంటనే వెళ్ళారండి. అదండి ఐకమత్యం. ఆ సమయంలో ఈసారి ప్రతిపక్షాలు కూడా అటువంటి ఐకమత్యాన్ని చూపించినందుకు వారికి ధన్యవాదాలు. దేశమంటే ఇది. మరోసారి ఈ దేశంలో పుట్టినందుకు అందరం గర్విద్దామండి. యాగము వీర సైనికుల త్యాగము అది యజ్ఞమేనండి. తన బాధ్యత తాను చేసే ప్రతివాడు దైవానికి యజ్ఞం చేస్తున్నట్టే లెక్క. యజ్ఞం కంటే గొప్పది ఆఫీసులో డ్యూటీ. యజ్ఞం మానేసినా మన ఉద్యోగం మనం చేయాలి. ఉద్యోగం మానేసి యజ్ఞాలు చేయకూడదు. యజ్ఞం చేయడం కంటే కూడా, పూజల కంటే కూడా, తీర్థయాత్రల కంటే కూడా ఉద్యోగ బాధ్యతలే సక్రమం. పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడే దైవం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దైవం అంటే 2 ఉండాలండి, పరిశుభ్రత, ప్రశాంతత. ఊరికే హడావిడి చేయడం కాదు దైవం అంటే. ప్రశాంతత, పరిశుభ్రత. మన దేవాలయాలన్నీ, మన ఇళ్ళు కూడా దేవాలయంలా ఉండాలి. ముందు దేవాలయాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడికెక్కడ రకరకాలుగా రొచ్చు కనపడుతుంటే దేవాలయంలో మాత్రం ఏం ప్రశాంతత ఉంటుంది? దేవాలయానికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుంటాం. ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చాక కాళ్ళు కడుక్కోవాల్సి వస్తుంది కర్మ. అలా ఉంటుంది పరిస్థితి. లోపలికి చెప్పులు లేకుండా వెళ్ళాలి, నిజమే, మరి అలాగే వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చాలా బురద అంటుకుంటుంది. అలా ఉంది పరిస్థితి లోపల జనం తొక్కిసలాట కారణంగా. అంతమంది గుళ్ళలోకి వెళ్ళి విపరీతంగా పూజలు చేస్తాం, కానీ మన బాధ్యతలు మనం చేస్తున్నామా?
వ్యవసాయంలోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఇంటైనా, బయటైనా, అది వంట పనైనా, పంట పండించే పనైనా నిజాయితీగా, నిర్భయంగా, నిస్సంకోచంగా, లంచం తీసుకోకుండా, అవినీతికి పోకుండా మన పని మనం చేస్తున్నామా? ధర్మాన్ని సమర్థిస్తున్నామా లేదా? అధర్మాన్ని కానీ సమర్థిస్తున్నామా? తప్పుడు వ్యాపారాలు ఏమన్నా చేస్తున్నామా? ప్రజల్ని మత్తులో ముంచే వ్యాపారాలు ఏమన్నా చేస్తున్నామా? అలాంటివి చేస్తూ ఉంటే మనకు దేశభక్తి గురించి మాట్లాడే హక్కు లేదు, దేవుడు గుళ్ళోకి వెళ్ళే హక్కు లేదు. యాగము వీర సైనికుల త్యాగము, ప్రాణ సమాన సంస్కృతి త్యాగము. సంస్కృతి, ఈ మాట గమనించిన, సంస్కృతి కాదు ఇది. సంస్కృతి అంటే సంసారం. వాళ్ళ ప్రాణ సమానమైన కుటుంబాలను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారండి. 20 మంది యోధుల పైన మొన్న ఉరి దాడిలో చనిపోయారే. వారి భార్యలు, వారి పిల్లలు ఏమన్నారో తెలుసా? మా అబ్బాయిలను మేము సైన్యంలో చేర్పిస్తామండి. ఎంత త్యాగం! మాకు పరిహారాలు వద్దు, ఓదార్పులు వద్దు, మా అబ్బాయికి కాస్త వయస్సు రాగానే సైన్యంలో చేరే అవకాశం ఏంటి అని అడిగింది ఆ ఇల్లాలు. ఎంతమంది అండి అలాగా? తల్లులు, నాకు ఇంకో కొడుకుంటే నేను సైన్యంలో పంపించేదని అన్నారు. కేవలం డబ్బు సంపాదించే చదువులు మాత్రమే చదివిస్తున్న వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. డబ్బు కోసం కాదు చదివించాల్సింది, దేశం కోసం, ధర్మం కోసం, జ్ఞానం కోసం. వ్యక్తి ముందు తనను తాను బాగు చేసుకోవాలి సత్ప్రవర్తనతో, తర్వాత సమాజానికి వీలైనంత మేలు చేయాలి, అంతిమంగా ఆత్మజ్ఞానం పొందాలి. ఇది విద్యకి లక్ష్యం. కోట్లు సంపాదించడం కాదు విద్య లక్ష్యం. అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ అక్కడి నుంచేమో ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసి, ఇక్కడేమో నయ్యీము లాంటి వాళ్ళంతా బెదిరిస్తూ ఉంటే వాళ్ళకి లక్షలు ఇచ్చి, ఇది కాదు. ఇది చదువు అంటే. చదువు అంటే ఇది కాదు. విదేశాల్లోనే ఉద్యోగం చేసినా, అక్కడ సంపాదించినా, మన దేశానికి ఏం చేశాం? నేను విదేశంలో ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను అంటే నా గ్రామానికి తగిన సాయం చేయడం కోసం అని చెప్పగలిగితే ఆ ప్రవాసాంధ్రుడికి నమస్కారం. అది జీవితం. తప్పులేదు, పెడతాం. అవకాశాలు ఉన్నాయి, పెడతారు. కానీ అక్కడి నుంచి మనకి ఎంత? మన ఊరికి ఎవ్వరికి ఏమీ పీఠాలకు వద్దు, సంస్థలకు వద్దు, ఏమి వద్దు. మీ ఊరికి మీరు చేయండి. నేను విదేశీ ఆంధ్రులందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఊరికి మీరు చేయండి, మీరు సొంతంగా చేయండి, ఎవ్వరికే వద్దు. మా బోటిగాళ్ళు ఎవరి చేతిలో డబ్బులు పెట్టద్దు. మీ సొంతంగా మీరు చేయండి, మీకు సంతృప్తిగా ఉంటుంది. ఎంత చేయగలిగితే అంత. గుడి, బడి, మడి, దడి ఏం గట్టించగలిగితే అది గట్టించండి. అది గొప్ప సేవ. అప్పుడు ఎక్కడ ఉద్యోగాలు చేసినా, ఏం చదువుకున్నా ఇది కాదండి. పిల్లలకు మాత్రం సైన్యం గురించి వీర లాల్ బహదూర్ శాస్త్రి చెప్పినట్టే, అక్టోబర్ 2 నిన్న మొన్న వెళ్ళిన సందర్భంగా మనం చెప్పుకోవాలి. మహానుభావుడు శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. వ్యవసాయాన్ని కాపాడుకుని తీరాలి మనం. వ్యవసాయ వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఏమాత్రం అవకాశం ఉన్నా దయచేసి మానకండి. భూమిని నమ్ముకున్నవాడే ఎప్పటికైనా మిగులుతాడు. ఈ ఊరికే ఆకాశాన్ని నమ్ముకున్న వాళ్ళంతా ఉండరు. అదే మనం గ్రహించి తీరాలి. జై జవాన్ జై కిసాన్. యాగము వీర సైనికుల త్యాగము, ప్రాణ సమాన సంస్కృతి త్యాగము. ప్రాణ సమాన సంస్కృతి త్యాగము, మంచుగడ్డలకు అంకితమైన ప్రియానురాగపు భోగము. జాతి గువ్వకై పొంగిన కండలనిచ్చున ఆశివి త్యాగము, మౌనపానమున ఆశివి త్యాగము. వ్యర్థమౌనుకో సదా భరతావని ఖ్యాతి పెంచడిన్. యాగము వీర సైనికుల త్యాగము, ప్రాణ సమాన సంస్కృతి త్యాగము. మన కోసం వాళ్ళ సంసారాలకు దూరంగా జీవిస్తున్నారండి. ఒక ఊరి లాంటి ప్రాంతంలో, కాశ్మీర్ సరిహద్దుల్లో, పాక్ సరిహద్దుల్లో ఎంత కష్టమో ఆలోచించడం, నివసించడం. అటువంటి సైనికుల కోసం మనం ఈ విజయదశమి సందర్భంగా పూజలు చేయాలి. దయచేసి దసరాకి దేవాలయాల్లోకి వెళ్ళేవాళ్ళు ఎవ్వరూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని, నవజీవన వేదాన్ని, ప్రత్యేకించి నన్ను అభిమానించేవారెవ్వరూ దయచేసి సొంత కోరికలు కోరద్దు. దేశం గెలవాలి, దేశం గెలవాలి, దేశం గెలవాలి, మా దేహాలు ఏమైపోయినా సరే దేశం గెలవాలి అనే అమ్మవారిని కోరాలని మనం. విజయదశమి మన కోసమే వచ్చింది. ఈసారి ప్రత్యేకంగా ఇది భారతీయ విజయదశమి, భారత విజయదశమి. అలాగే మనం బెజవాడ, కనకదుర్గ సహా అన్ని ఆలయాల్లోనూ ఇవాళ దేశం కోసం మనం కోరాలి. దేహం కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం, సంతానం కోసం, ఆరోగ్యం కోసం ఏమీ వద్దు. సైనికుల త్యాగం కంటే మన త్యాగం, మన జీవితాలు గొప్పవేం కాదు. మంచు ముక్కలకు అంకితమైన ప్రియానురాగపున్ భోగము. ఇన్ని ప్రేమ సినిమాలు వస్తున్నాయి. యువతరం ఓ ప్రేమ వెల్లువలో కొట్టుకుపోతున్నారు 20-30 ఏళ్లుగా. ఒక ఆడది మరో మొగాడికి, ఒక మొగాడు మరో ఆడదానికి ఐ లవ్ యూ అంటే చాలు ఇంకో పరవశించిపోయి మెలికలు తిరిగిపోయి కొండ మించి కింద పడిపోవడం, కింద నుంచి కొండెక్కేయడం, కింద నుంచి కొండెక్కేయడం. మరి అదే సైనికులు, పెళ్ళైన వాళ్ళు
వాళ్ళ ప్రేమను ఎక్కడ పారబోస్తున్నారండి, ఎక్కడ ధారబోస్తున్నారండి? మంచు ముక్కలకు అంకితమైన ప్రియానురాగ పుంభోగము. వారి ప్రియురాలితో వారు అనుభవించే భోగాలన్నీ, అంత ప్రియమైన భార్యతో వారు అనుభవించే భోగాలన్నీ మంచు ముక్కలకు అంకితమయ్యాయమ్మా. మన చలిలో గడ్డ కట్టుకుపోయే చోట నేల మీద పడుకుని తుపాకీ ఎక్కుపెట్టి అర్ధరాత్రి ఎవడొస్తాడో అపరాత్రి ఎవడొస్తాడో అని ఎదురు చూడడం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచిద్దాం దయచేసి. కార్గిల్ పోరాటం అప్పటి ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది. పత్రికల్లో మాటకి మాట నుంచి మాట ప్రతి మాట రాశారు అందులో, ఆంధ్రజ్యోతి పత్రికలోని. శత్రు స్థావరాన్ని ఛేదించడానికి ఒక సైనికుడు కొండెక్కుతున్నట్ట. వాళ్ళ త్యాగాలు ఎలా ఉంటాయో చూడండి. జాతి గువ్వకయ్యి పొంగిన కండలనిచ్చునా శిబిత్యాగము. అది చూసే రాశాను నేను సాగర్ పోస్టర్. అది విని అయ్యి బాబోయ్ ఇంత ఇదిగా ఉంటుందా పరిస్థితి. శిబి చక్రవర్తి ఒక పావురం కోసం తన మాంసాన్ని ఇచ్చాడనే విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటామే, కండలను ఇచ్చాడని. మరి దేశం కోసం కండలనే కాదు ప్రాణాలను ఇస్తున్న మన సైనికుల త్యాగం. ఇద్దరు కొండెక్కుతున్నారండి. ముందు ఒక సైనికుడు ఎక్కుతున్నాడు, వెనకాల ఒకడు ఎక్కుతున్నాడు. అలా నెమ్మదిగా, ఎందుకంటే ఏమాత్రం ఆ వేలు కదలిక చప్పుడైనా కూడా అవతల వాడికి తెలుస్తుంది వస్తున్నట్టుగా. తెలియకుండా కొండెక్కాలి, అవతల ఉన్న ఉగ్రవాదుల స్థావరాన్ని కాల్చేయాలి. లక్ష్యం అది. అలా వెడుతూ ఉంటే ఆశ్చర్యక దారుణంగానండి ముందు అతనికి ఆ సమయంలో సమయం ఎంతైందనే అనుమానం వచ్చింది. ఎందుకంటే దాన్ని బట్టి ఏవో వాళ్ళ ప్రణాళికలు అవి ఉంటాయి. కొన్ని అమర్చినటువంటి యంత్రాలు కూడా ఆ సమయానికి పేల్తాయి, పనిచేస్తాయి. దాని గురించి అడిగి ఇతను వెంటనే చెప్పట్లా. ఒక్క నిమిషం 2 నిమిషాలు ఆగాడు పాపం. ఏమిటి టైం చెప్పంటుంటే అన్నట్టు అతను ముందు వాడు చెప్తున్నా అన్న కోపడకు అని కాసేపటికి టైం చెప్పాడు ఇంత అయిందని. తర్వాత వాళ్ళిద్దరూ దిగారండి. ఏమిటి టైం చెప్పమంటే అంతసేపు ఏంటంటే జేబులోంచి తీసి చెప్పేసరికి సమయం పట్టింది అన్నాడు. జేబులోంచి తీయడం ఏంటి? గడియారం జేబులో ఉంటుందా? నేను గాంధీ గారి కాలమా జేబు గడియారం ఉండాలి? లేదు. అప్పటికి రెండో సైనికుడు కూడా ఎక్కుతున్న వాడికి అవతల వాళ్ళు తెలియకుండా ప్రయోగించినటువంటి ఒక ఆయుధం వల్ల చెయ్యి పోయిందాడు పాపం. ఓ చెయ్యి విరిగిపోయిందాడు. ఒక చేత్తో ఎక్కుతున్నాడు కొండ. ఆ చేతికి లేదు, గడియారం ఎడం చేతికుంది. ఆ కంగారులో, ఆ ఇదిలో, ఆ ఎక్కేటువంటి ఉద్విగ్నతలో ఈ చెయ్యి ఇలా విరిగిపోయినటువంటి చేతిని అతను జేబులో పెట్టేసుకున్నాడండి. అందుకని పైగా ఆ చెయ్యి కూడా ఎందుకు తీసేయంటే సమయం చెప్పడం కోసం. చెయ్యి పోయినా పర్వాలా, అందుకని జేబులో దాచేసుకున్నాను చెయ్యి, తర్వాత చూద్దాం విషయం అని. అందుకని నువ్వు అడిగితే సమయం చెప్పడం కోసం జేబులోంచి చెయ్యి తీశాను, గడియారం కాదు చెయ్యి తీసేట. అసలు పరిస్థితి ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉందండి. చీమ కుడితే 16 బిళ్ళలు మింగేస్తామే, దానికి మళ్ళీ స్కానింగ్లు కూడా చేయించేస్తాం. ఏమో లోపలికి ఏమైనా ప్రవేశించిందేమో, అది జికా వైరస్ ఏమో అని. జేబులోంచి చెయ్యి తీసేటండి గడియారం బదులు. ఆ తర్వాత అతనికి ఏదో ఆ చెయ్యి అతికించే ప్రయత్నం చేశారు, ఏమతుకుతుంది, ప్రాణం మిగిలింది, సంతోషిత. ఇవమ్మా సైనికుల త్యాగాలు. ఇది ఎప్పుడు సరిగ్గా గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి సులేలిన పుణ్యభూమి. గూట్లో ఉండే పావురం కోసం తన తొడని మాంసాన్ని కోసి ఇచ్చిన శిబి చక్రవర్తి త్యాగంతో సమానం కాదా ఈ సైనికుల త్యాగం? ఇవాళ ఆ రకంగా కదా మన పిల్లల్ని సైనికుల పట్ల భక్తులుగా సైన్యంలో చేరే విధంగా మనం తీర్చిదిద్దాల్సింది. ఈ స్వార్థపరమైన విద్యలకి, ఈ టెక్నో స్కూల్స్కి స్వస్తి చెప్పి దేశభక్తి దైవభక్తి నేర్పుతున్నారా లేదా? ఇంకో 10,000 ఎక్కువ కడతాను ఆయన, ఈ రెండూ నేర్పండి అని అడగాలండి మనం. ఇంగ్లీష్ నేర్పడం, ఇంకొక కంప్యూటర్స్ నేర్పడం ముఖ్యం కాదండి. యాగము వీర సైనికుల త్యాగము, ప్రాణ సమాన సంస్కృతి త్యాగము, మంచు మొక్కలకు అంకితమైన ప్రియానురాగ పుంభోగము, జాతి గువ్వకై పొంగిన కండలనిచ్చునా శిబి త్యాగము, వ్యర్థమౌనుకో త్యాగము వ్యర్థమౌనుకో సదా భరతావని ఖ్యాతి పెంచడిన్. ఒక్కసారి ఈ దేశ ఔన్నత్యాన్ని తలుచుకుందామండి ఈ సందర్భంలో. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి, ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి, గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి సులేలిన పుణ్యభూమి.
కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి ఈశ్వర అల్లా తేరే నామ్ సబకో సన్మతి దే భగవాన్ రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి ధరణికే గురువైనది భరత భూమి ధరణికే గురువైనది నా భరత భూమి. వ్యక్తి వికాసానికి సమాజ వికాసానికి సమానమైన సమాంతరమైన ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. వ్యక్తి వికాసం అంతిమంగా నేనెవరని ఆలోచించు, ఆత్మజ్ఞానాన్ని పొందు, నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబు అని విశ్వమంతకు చాటు వేదభూమి. వేదముల అంతిమ సారాంశమే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మస్వరూపాన్ని, తత్వమసి అని గురువు చెబుతాడు, అది నువ్వే అవుతున్నావు. అంతిమంగా తాను భగవత్ స్వరూపం అని తెలుసుకోవడమే వేదాంత సమస్త వేదాంత సారం. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలమొసంగు కర్మభూమి. ఆ పరిజ్ఞానాన్ని పొందే వరకు శ్రీ మహావిష్ణువైన అవతారాలెత్తి మళ్ళీ మళ్ళీ కర్మఫలాలు అనుభవించాల్సిందే. రామకృష్ణాదులు కూడా వాటిని అనుభవించి మనకి నిరూపించారు. అలాగే శిబిత్యాగం, అలాగే గాంధీ గారి త్యాగం. ఇంతమంది త్యాగమూర్తులతో పాటుగా భగవంతుడు మనకు సహజంగా ఇచ్చిన వరాలు, సహజంగా పండే నేలలు, జీవధారలు ప్రవహించే నదులు, అతి పురాతనమైన సంస్కృతి ఖ్యాతి, వీటన్నిటిని నిలుపుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 727వ భాగం మొత్తం వీర పోరాటాన్ని సాగించినా, సాగిస్తున్నా, సాగించబోతున్నా మన సైనికులకి సమర్పితం.